ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ రౌండ్ లో సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం, వాటికి ఆన్సర్లు మీరే చెప్పాలన్నమాట. ఆ ఆన్సర్లు మా దగ్గర ఉన్నట్టయితే ఒక్కొక్క ఆన్సర్ కి మీకు డబ్బులు వస్తాయి. అంటే మా దగ్గర ఉండే ఆన్సర్ మీరు చెప్పిన ఆన్సర్ మ్యాచ్ అవ్వాలి. 10,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఒక ఆన్సర్ కి మీరు ఈ ఉగాది సందర్భంగా గెలుచుకోవచ్చు. కానీ ప్రతి గేమ్ కూడా టైం బేస్డ్ గేమ్. మేము మీకు ఇచ్చేటువంటి టైం ప్రతి క్వశ్చన్ కి 90 సెకండ్స్ మాత్రమే. ఈ 90 సెకండ్లలో మీరు ఎన్ని ఆన్సర్లు అయినా చెప్పొచ్చు. మీ ఆన్సర్ ఉన్నట్టయితే మీకు డబ్బులు వస్తాయి. అలా ఒక రౌండ్ లో ఒక టీం వాళ్ళు 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు ఈ 90 సెకండ్లలో. అలాగే మీకు హెల్ప్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. మీ సైడ్ ఎనర్జీ అంత లేదు, ఇటు సైడ్ చూడండి. మీరు ఎలా చూసారా అసలు? దాచుకున్నారా వీళ్ళు? వాళ్ళకి స్పెషల్ బ్యాటరీ చార్జ్ ఇవ్వాలి. మేము ఆల్రెడీ ఫుల్ చార్జ్ లో ఉన్నాం. మాది రిజర్వ్ లో పెట్టుకుంటాం. మొదలు పెడదామా? రెడీ. ముందు మీతోనే ఇలా రండి మను గారు. క్వశ్చన్స్ వెరీ వెరీ సింపుల్. ఇటు తిరిగి చెప్పాలా అటు తిరిగి చెప్పాలా? మీరు ఎటు తిరిగి చెప్తున్నారో మాకు ఎలా తెలుస్తుంది? మీ కళ్ళు మాకు కనిపిస్తున్నాయి. క్వశ్చన్స్ వెరీ సింపుల్. లైక్ మను గారు ఇంత అందంగా ఉండడానికి గల కారణం ఏంటి? కళ్ళజోడు. ఫేస్ లో లేదంట. ఇలా ఉంటాయి క్వశ్చన్స్ అని మీకు శాంపుల్ ఇచ్చా. ఓకే ఓకే. సో క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వేసవి సెలవులు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మమ్మ గారి ఇల్లు. అమ్మమ్మ గారి ఇల్లు రైట్ ఆన్సర్. నంబర్ 1 లో ఉంది. ఊరు పల్లెటూరు. లేదు. వేసవి సెలవుల్లో ఎగ్జామ్స్ అయిపోయి. ఓకే, ఎగ్జామ్స్ అయిపోవడం. నంబర్ 5 రైట్. షార్ట్ టర్మ్ జాబ్. షార్ట్ టర్మ్ జాబ్స్ కి వెళ్ళడం. నంబర్ 12 ఫ్రెండ్స్ మీట్ అవటం మిస్ అవుతుంది. ఫ్రెండ్స్ మిస్ అవ్వడం. నంబర్ 13 లేట్ గా నిద్ర లేవటం. 8 రైట్ ఆన్సర్. టీవీ చూడడం. లేదు. వెరైటీ ఫుడ్ అంతా తిరగటం. గేమ్స్ ఆటలు. నంబర్ 4 రైట్. అడ్మిషన్స్ కి ట్రై చేయడం. 10 ఓకే 10 రైట్. మూవీస్ కి వెళ్ళడం. సినిమాలు. నంబర్ 6 రైట్. మామిడికాయలు. ఓకే, మామిడి పండ్లు తాటి ముంజలు. 15. ఓవరాల్ గా మీకు వచ్చినటువంటి డబ్బులు 8.40 అండి. కానీ మీరు చెప్పని ఆన్సర్లు ఉన్నాయి కదా, అదేంటో ఒకసారి చూద్దాం. 6 బయట పడుకోవడం. ఎంత బాగుంటుంది కదా అసలు. టూర్స్ మర్చిపోయావేంటి? ఈత కొట్టడం. అవును, పల్లెటూళ్ళలో కొలను. మీరు కొట్టేవాళ్ళ? నేనా? కొట్టేవాళ్ళని చూసేవాడి. మీరు ఎప్పుడైనా బావిలోకి దూకి ఈత కొట్టడం లాంటివి ట్రై చేయలేదా? లేదు, నాకు ఇక్కడికి దాకా నీళ్లు వచ్చే దాంట్లో కొట్టడం. మీరు క్లిఫ్ నుంచి పై నుంచి జంప్ చేస్తారు. అంటే తన అమెరికాలో పెరిగింది కదా, అక్కడ క్లిఫా ఇక్కడ క్లిఫా? ఇక్కడ కాదు. ఇక్కడ క్లిఫ్ నుంచి నువ్వు దూకాలే గానీ నిన్ను చూడడానికి 100 మంది రెడీగా ఉంటారు. కోచింగ్స్. ఇంట్లో తిట్లు తినడం. వేసవి సెలవుల్లో తిట్లు ఉంటాయి. బాబు ఎన్ని ఏదో పనులు చేస్తాం మనం బయటికి వెళ్ళి. మనం నన్ను కలపకండి, నేను చేయను అటువంటి. మామిడి తోటలో నుంచి మామిడి పండ్లు దొంగతనం చేసి. ఆయన దొంగతనం చేసేది వేరే ఉంటాయి. నంబర్ 14 బాల్యంకి వేసవి సెలవులు సంబంధం ఏంటండి? అంటే మన బాల్యం మనకు గుర్తొస్తుందని. మీకేం గుర్తొస్తుంది వేసవి సెలవులు అంటే? వేసవి సెలవులు అంటే ఏసీ రూమ్ గుర్తొస్తుంది. ఆ తర్వాత సో అప్పుడు వేసవి సెలవుల్లో కూడా ఎక్కువగా ప్రోగ్రామ్స్. మాస్టర్ కి లెటర్ రాయటం. మహారాజు శ్రీ మాస్టర్ గారు పాసు చేసిన ఎడల పట్టు పంచ మీకు బహుకరిస్తాము అంటే 15 వేసేవాడు. అంటే మార్కులు అలా సంపాదించేవాళ్ళ. నేను 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ రావాలని అనుకున్నాను. వచ్చిన నా ఫ్రెండ్, నేను 5 సార్లు రాసా, అది వేరే విషయం.
అవును మను గారు, మీరు ఎక్కడ చదివారండి? విజయవాడ. ఓకే. 365 రోజుల్లో సండేస్, సాటర్డేస్, మండేస్, ట్యూస్డేస్, వెన్స్డేస్, ఫ్రైడేస్ తీసేస్తే ఒక్కరోజు వెళ్తాను. సో స్కూల్ తర్వాత డైరెక్ట్ ఇంకా ప్రొఫెషన్. 10th క్లాస్ బుక్స్ ఒక అతనికి పిలిచి నువ్వైనా బాగా చదవరా అని వాడికి ఇచ్చా. వాడు ఇప్పటికి రాస్తా ఉన్నాడు. అదేంటండి, కరోనాలో చాలా మందిని పాస్ చేసేసారు, అతను పాస్ అవ్వలేదు. నేను కష్టపడి చదవాల్సిందే అని పట్టుదలతో ఉన్నాడు. వెరీ గ్రేట్ అండి, నిజంగా ఎప్పటికీ అవ్వడు. కంగ్రాచులేషన్. వేసవి సెలవులు అంటే మనకి తాటి ముంజలు అలాగే మామిడి పండ్లు కూడా గుర్తుకొస్తాయి. విరివిగా దొరుకుతాయి. మీకు బాగా ఇష్టమా? బాగా, కానీ లిమిట్ గా తింటాను. మీరు లిమిట్ గా తినడం అంటే ఎన్ని తింటారండి రోజుకి? మార్నింగ్ 2, మధ్యాహ్నం 2, ఈవినింగ్ 2. ఓకే, సెకండ్ టీమ్ ప్లీజ్ రండి. ఓకే, ఇప్పుడు మీ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. తీర్థయాత్రలు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుడులు. రైట్ ఆన్సర్. ఓల్డ్ ఏజ్ పీపుల్, వాళ్ళని పంపించాలి కదా. సీనియర్ సిటిజన్స్, పెద్దవాళ్ళు. ఓకే, పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్. ప్రసాదం అంటే ప్రసాదం ఉందా లేదా? నంబర్ 9 రైట్. మొక్కుకుంటారు కదా, అది తీర్చడానికి. మొక్కులు, ముడుపులు. నంబర్ 10 రైట్. బంధువులు. నంబర్ 5. ఇంట్లో పిల్లలకి జుట్టు తీయాలి. గుండు చేయించుకోవడం. లేదు. ఉపవాసం. లేదు. రైలు. ఓకే, వెహికల్స్. పాదయాత్ర. లేదు. సరే, మీరు చెప్పింది టోటల్ గా 570. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. నంబర్ 1 డబ్బులు వేయడం హుండీలో. లగేజ్, తిండి పదార్థాలు, హుండీ, టికెట్స్. బుకింగ్ చేయాలిగా ముందు వెళ్ళాలంటే. అన్నదానం, ఫ్రీ భోజనాలకు ఎదుగుతాం కదా. హోటల్స్, సత్రము బుక్ చేసుకోవాలిగా మరి. దర్శనాలు, మనశ్శాంతి. దేవుని చూడగానే రాగానే yes రామా. 570. అలా మన మొదటి రౌండ్ పూర్తయ్యేసరికల్లా మను గారి టీం లీడ్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్.